సో జేఎన్టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి. సో ఆ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి ఇంతకుముందు చూపించాను. ఇంతవరకు చూడనట్టయితే ఆ వీడియో చూసుకోండి. ఇక మిగిలింది ఏంటి, నెక్స్ట్ ఏంటంటే జేఎన్టీహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ కోసం చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక పేపర్ వాల్యుయేషన్ అప్డేట్ గురించి కానివ్వండి, రిజల్ట్స్ అప్డేట్ గురించి కానివ్వండి, సో అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి చెప్పదలిచాను అనమాట. ఇక ముందుగా అయితే ఖచ్చితంగా తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఉంది లింక్ అప్డేట్ కోసం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీహెచ్ 3132లో R22, R18, R16, R15 రెగ్యులేషన్ వాళ్ళ రిజల్ట్స్ కోసం చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ గురించి చాలా అప్డేట్స్ ఇచ్చాను, ఎలా జరిగింది ఇంతకుముందు అని. కానీ ఇప్పుడు ఇందులో చెప్పదలసలంతా. సో పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి. సో మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోరు, అయిపోయిన దాన్ని వెంటనే అప్లై చేసేస్తూ ఉంటారు కదా. సో అయితే మరి ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ కనుక ఇవాళ రేపట్లో కనుక అయిపోయినట్టయితే ఆ మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ మ్యాచ్ చేస్తారు. సో ఈ ప్రక్రియ అయిపోయినట్టయితే ఈ సండే మీకు రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ 14వ తారీఖు కాబట్టి 16వ తారీఖున మీకు జేఎన్టీహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారని చెప్పేసి ఒక ఎక్స్పెక్టెడ్ డేట్. సో మొత్తానికి అయితే సండే వస్తుందని చెప్పి అంటూ ఉన్నారు. సో రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ ఇది. పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ ఇది. పేపర్ వాల్యుయేషన్ మీరు బాధపడే పని లేదండి, బాగానే ఈజీగా జరుగుతుంది. సో ఇక వచ్చేసరికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ కండక్ట్ చేస్తా, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని ఖచ్చితంగా అయితే పోల్ చేయండి. వీడియో కూడా పెడతానండి. అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అందరూ కూడా. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.